సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మికిలినేని మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీ. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది, అఖండమైన వారసత్వం ఉంది. దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి. తెలుగు తత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి. అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి, విభిన్నత, వైవిధ్యత. ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ విశిష్టత. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం, ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం. మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో హిందూ, ముస్లింలు సహజీవన సంస్కృతి, పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి. మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు. భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం, దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది. తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా.
ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ 1948 సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీం, సిద్ది కొమరయ్య, రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ గారు, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, వట్టికోట అశ్వాల్ స్వామి గారు, చాకలి ఐలమ్మ గారు, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు, ఆర్ట్ల కమలాదేవి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రజాకవి కాళోజీ గారు, ముగ్గురు మోయినుద్దీన్ గారు, సైఫుల్లా ఖాన్ గారు, బండి యాదగిరి గారు, దాశరథి కృష్ణమాచార్య గారు, సుతాల హనుమంత్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. పుట్టిందొకటి సత్తిందొకటని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా వీరి యొక్క పాత్ర మరవలేనిది.